ఆ 16తో బయలుదేరాడు. అక్కడి నుంచి చేసిన పని ఏమిటంటే ఆసేతు సీతాతలం 16 ఏళ్లలో ముమ్మార్లు పర్యటన చేసి ఆ మహానుభావుడు తన పాద స్పర్శతో భారతదేశాన్ని పవిత్రం చేశాడు. తన జ్ఞానంతో బోధతో అనేది పక్కన పెట్టి స్పర్శతో. మహాత్ములు చెప్పి చేసేదానికంటే ఉండి చేసేది ఎక్కువ. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంత గురుగారి దగ్గరికి వెళ్ళాక నేనేం మాట్లాడలేదండి అని మాట్లాడక్కర్లే. వాళ్ళు కొందరు చూపు చాలు నీ అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది. ఒక పెద్ద మేధావి విదేశాల నుంచి బయలుదేరి ఇన్ని ప్రశ్నలు రాసుకొచ్చాడు చంద్రశేఖర భారతీ స్వామి వారి వద్దకు. శృంగేరి గురు పరంపరలకు చెందిన చంద్రశేఖర భారతీ స్వామి వారి వద్దకు ఇన్ని ప్రశ్నలు రాసుకొచ్చాడు అడుగుదామని. సరే లోపలికి పిలిచారు. బయటకు వచ్చాడు. ఒక్క ప్రశ్న అడగలేదు. ఎందుకంటే నాకు సమాధానం దొరికిపోయింది అన్నట్టు. ఇక్కడ సమాధానం అంటే రాసుకున్న ప్రశ్నకు జవాబులు కాదు, నీ మనసులో తొలిచేసే అజ్ఞానానికి నివారణ. అది తెలుసుకో ఇక్కడ. అది లభించింది, ఇంకేం కావాలి? అది సిద్ధి అంటే ఇక్కడ. మొత్తానికి ఆయన పాద స్పర్శ వాళ్ళు ఉనికి చాలండి. దీపం వెలిగించాక చీకటి పోవను ఉపన్యాసం ఇవ్వదు. చీకటి నువ్వు ఎలా పోవాలంటే, ఎందుకు పోవాలంటే అని దీపం ఉపన్యాసం ఇస్తుందండి. దీపం వెలిగితే చీకటి పోతుంది, మహాత్ములుంటే అజ్ఞానం పోతుంది. ఇది తెలుసుకోవాల్సింది. వాళ్ళు ఉనికి అలాంటిది. అంత ప్రభావం. వాళ్ళే ఒక జ్ఞాన శిఖ. వాళ్ళు అలా ప్రకాశిస్తారు. అందుకే ఆదిశంకరులు అడుగు పెడుతున్న చోటంతా అజ్ఞానం తొలగిపోయింది. దానితో ఏం చేశారంటే అయోమయంతో ఉన్న వేద మార్గములన్నింటిలో అయోమయ స్థితిని తొలగించి వేద ధర్మం ఒకటే అని ప్రతిపాదించారు. రకరకాలుగా కనబడుతున్న వేద మార్గములకు ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి అద్వైతమే పరమావధి అని ప్రతిపాదన చేశారు. అటు ఇటు తిరుగుతున్న ఆవులన్నింటినీ ఒక కోష్టంలో పెట్టి గోశాల అన్నట్లుగా రకరకాల సంప్రదాయ మార్గములన్నింటినీ వేదాంతం అనే కోష్టంలో పెట్టి ఏకం చేసిన మహానుభావుడు అండి ఇక్కడ. అందుకే చాలామంది అంటారు ఆదిశంకరులు అద్వైత మత ప్రతిష్టాత, వేదాంత మత ప్రతిష్టాత అని. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఆదిశంకరులు సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన అద్వైతం చివరిది పరమమును ప్రతిపాదించాడే కానీ వేదము చెప్పిన అన్ని మార్గాలను ఉద్ధరించాడు. ఆదిశంకరులు అనే వారే లేకపోయి ఉంటే వేదము చెప్పిన అన్ని మార్గములు కూడా లుప్తమైపోయేవి. వేదము చెప్పిన శివభక్తి, వేదము చెప్పిన విష్ణుభక్తి, వేదము చెప్పిన శక్తి భక్తి, ఇవన్నీ లుప్తమైపోయేవి. కానీ వేదము చెప్పిన వైష్ణవ శైవ సౌర శాక్తేయ గాణపత్య స్కాందాది 6 మతములు కూడాను అద్వైత లక్ష్యంతో ఎలా సమన్వయింపబడతాయో ఒకే సత్యం 6 రూపాలుతుంది. కానీ ఇవి 6 సత్యాలు కాబయ్యా అని చెప్పి నువ్వు వైష్ణవుడిగా బ్రతుకు, శైవుడిగా బ్రతుకు, ఏం పర్వాలేదు, అన్నీ ఒకే బ్రహ్మమని తెలుసుకో. ఆ బ్రహ్మమే నువ్వని చివరికి తెలుసుకో. ఇది ఆయన చెప్పింది ఇక్కడ.